హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విరాళాల విలువ కొనసాగుతుంది. ఈ విషయంపై మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో విరాళాలు అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు సార్. అలాగే తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు వచ్చాయి సార్. ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం నుంచి 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ ఏపీ సర్పంచ్ల సంఘం నుంచి 7.7 కోట్ల విరాళం, అండ్ అలాగే సార్ 80 లక్షల విరాళం విలేజ్ సర్వేయర్లు ఇచ్చారు సార్. ఇది ఎలా చూస్తారు సార్? ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రియాంక, ఇక్కడ నేను ప్రతిసారి చెప్తానే ఉంటా ఒక సామెత. నేను ఉత్తనే చెప్పను. ఎప్పుడైనా కానీ తండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటారు, మన టీచర్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, నాయకుడిని చూసి వాళ్ళ అనుచరులు నేర్చుకుంటారు. అంతేనా? అంతే సార్. మన సామెత ఒకటి ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. ఎందుకంటే చేలో మేయడం తప్పు, అంతే కదా. చేలోకి పడి ఆవు మేసింది అనుకో పంట పాడైపోతుంది కదా. సో ఆ పని చేయొద్దు. ఆవు మేస్తే దాని దూడ ఏం చేస్తుంది? తల్లి బాటని వెళ్తుంది కదా, అది కూడా చేలో పడి మేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఏం చేస్తామో మన అనుచరగడం, మన పిల్లలు కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మనల్ని అనుసరించే వాళ్ళు కావచ్చు, మన దగ్గర పాఠాలు నేర్చుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళు అదే చేస్తారు. ఇవాళ నువ్వు మంచి చేసావు అనుకోమ్మా, మంచి చేస్తారు. చెడు చేస్తే చెడే చేస్తారు. అదే ఇంతకుముందు కూడా నేను ప్రతి సందర్భంలో ఇది చెప్తా ఉంటా. ఉదాహరణకు మనకి పవన్ కళ్యాణ్ గారినే తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ఇచ్చారు. ₹1 కోటి విరాళమైన 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. అటు కోటి ఇటు కోటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ పంచాయతీ రాజ్ సంస్థ ఉద్యోగులు, ఇంజనీర్ల సంఘము, పంచాయతీరాజ్ జేఏసీ సంఘము స్పందించాయి. మేము కూడా మా వంతు సహకారం ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. చూసారా ఎంత బాగా మంచి ఎట్లా మల్టిప్లై అవుతుందో చూడమ్మా. 1 కోటి పవన్ కళ్యాణ్ గారు ఇస్తే మా నాయకుడు 1 కోటి ఇచ్చాడు. అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా మా మంత్రి గారు 1 కోటి ఇచ్చారయ్యా. రాజకీయ నాయకులు ఎవరైనా ₹1 కోటి డబ్బులు ఇవ్వగా నువ్వు ఎప్పుడైనా చూసావా ప్రియాంక? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయ నాయకుడు దోచుకోవడమే తప్ప దాచుకోవడమే తప్ప ఇచ్చిన నాయకుడిని మనం చూసామా? అసలు చాలామంది మేధావులు ఏమంటారంటే రాజకీయాల్లో ఆ నాయకుడు ప్రజల సొమ్మును బాధ్యతగా ఖర్చు పెడితే చాలు, అదే ఆయన చేసే మేలు అంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారు? ప్రజల సొమ్మును ప్రజలకే ఇచ్చి బటన్ నొక్కా ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చా. ఎక్కడి నుంచి ఇస్తావా? ఎవరి డబ్బు ఎవడికి ఇస్తున్నావా? నువ్వు నీ రూపాయి నీ జేబుల నుంచి ₹1 తీసావా? మళ్ళీ మాట్లాడతాడు నా డబ్బు ఇచ్చా అంటాడు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను పవన్ కళ్యాణ్ గారు 1 కోటి ఇవ్వగానే వీళ్ళు స్పందించి ఒకరోజు జీతం విరాళంగా ఇస్తామన్నారు. అనగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా మళ్ళీ స్పందించారు. అరే వీళ్ళు ఒకరోజు జీతం విరాళంగా ఇవ్వడానికి వీళ్ళందరూ వచ్చారంటే నేను ఇంకా ఏదో చెయ్యాలి. అప్పటికప్పుడు మళ్ళీ ఆయన ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 ₹4 కోట్ల విరాళం ప్రకటించారు. ఆయన్ను చూసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పందించారు. చిరంజీవి గారు 1 కోటి ఇచ్చారు, రామ్ చరణ్ గారు ఇచ్చారు, సాయి ధర్మతేజ, చివరికి నిహారిక, వరుణ్ అందరు ఇచ్చారు. దాదాపు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన విరాళాలు ₹10 కోట్ల. ఆలోచించి వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్, ఆ కుటుంబం ఎంత ఇన్స్పైర్ చేసింది. సో ఆ తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి హెరిటేజ్ నుంచి ₹1 కోటి, బాలకృష్ణ గారు స్పందించి ఆయన ₹1 కోటి, ఇట్లా ఎవరికి వారు పవన్ మంచి ఎట్లా మల్టిప్లై అయింది చూడమ్మా. వాళ్ళంతా ఇవ్వంగా మేమేం తక్కువ, మేము కూడా మాకు మానవత్వం లేదా అనుకొని సర్పంచుల సంక్షేమ సంఘం, నేను ఇప్పటివరకు చెప్పిన ఉద్యోగుల సంఘం, వీళ్ళు సర్పంచుల సంక్షేమ సంఘము 3.92 కోట్లు ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడు లేదమ్మా. ఈ సర్పంచులే చరిత్రలో ఎప్పుడు ఇలా విరాళం ఇవ్వాల, వీళ్ళు ఇచ్చారు. సర్పంచుల సంఘం ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఏపీ సర్పంచుల సంఘం మళ్ళీ 7.7 2 విభాగాలు ఉండొచ్చు. అట్లా వాళ్ళొక 4 కోట్లు, వీళ్ళొక 8 కోట్లు, దగ్గర రమారమి 12 కోట్లు. మళ్ళీ సర్వేయర్లు వాళ్ళు 80 లక్షలు ఇచ్చారు. చిన్న వాళ్ళు కూడా హృదయం వాళ్ళకంతా కదిలి ఎస్ మనం ఏం చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది ప్రియాంక ఇదంతా? స్ఫూర్తి. మనకు ఒక స్ఫూర్తి కావాలి కదా. మీ నాన్నగారు నీకు పుట్టినరోజు నాడు మీ నాన్నగారు
ఒక అనాథాశ్రమంకి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరికీ పండ్లు పంచడము, భోజనాలు పెట్టడము, సేవా కార్యక్రమాలు చేయడం నేర్పిస్తే నీకు ప్రతి పుట్టినరోజు ఒక సేవా కార్యక్రమానికి అంకితం చేస్తావు నువ్వు. ఎందుకంటే మీ నాన్న నేర్పాడు నీకు అది. అలా కాకుండా నీ పుట్టినరోజు నాడు నువ్వు ఎక్కడికో సరదాగా పార్టీలకు అవి చేసుకుంటే పెద్దయ్యకు కూడా అదే వస్తుంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి, పవన్ కళ్యాణ్ గారు వేసిన బాట, పవన్ కళ్యాణ్ చూపిన మార్గం, ఈ వితరణలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములయ్యారు. ఇంకా మళ్ళీ ఏపీ ఎన్జిఓ ఇచ్చింది, ఏ శాఖ నుంచి కూడా ఇంతలా స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మొన్న నేను వాళ్ళతో మాట్లాడితే వి ప్రౌడ్ సార్ అంటున్నారు, వీఆర్ ప్రౌడ్. అసలు ఇంతవరకు ఇలాంటి లీడర్ని చూడలేదని చాలా మంది అంటున్నారు సార్. ఇట్లాంటి మంత్రిని మేము చూడలేదు సార్, మా నాయకుడు మా మంత్రి గారు చేసిన పనికి మేము గర్వపడుతున్నాము అంటున్నారు. అంటే అంత స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు నింపారు వాళ్ళందరిలో. కాబట్టి నేనేమంటానంటే, సో నాయకుడిని బట్టే వాళ్ళ అనుచరగణం ఉంటుంది. ఇంతమంది స్పందిస్తున్నారుగా. భారతీ సిమెంట్స్ స్పందించిందా? లేదు. సండూర్ పవర్ స్పందించిందా? లేదుగా. సాక్షి రోజు బురద జల్లుతుందిగా. సాక్షి టీవీ, సాక్షి పత్రిక స్పందించిందా? తిట్టడం తప్ప వాళ్ళకి ఏమైనా స్పందించడం తెలుసా? హృదయం ఉన్నదా? మానవత్వం ఉన్నదా? లేదుగా. సో అలాగే మోహన్ రెడ్డి గారి వందిమా గదులు చూసుకోమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎవరు స్పందించారు? ఎవరు స్పందించారమ్మా? రామ్కి స్పందించిందా? లేకపోతే ఆయనతో పాటు ఉండేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారుగా, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారుగా. వాళ్ళు ఎలక్షన్ అంటే 100 కోట్లు ఖర్చు పెడతారే, మరి ఇక్కడికి వచ్చి ఏమన్నా స్పందించారా తల్లి? లేదు. సో మంచి పవన్ కళ్యాణ్ గారు మంచిని మల్టిప్లై చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెడుని మల్టిప్లై చేస్తున్నారు. ఇద్దరికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సమాజానికి అవసరమైన మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు సమాజం దూరంగా పెట్టవలసిన మనిషి. ఇదే ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులు వాళ్ళ దగ్గర మైక్ పెడితే చెప్తారు, అందరూ ఇదే మాట చెప్తారు, ఎస్ మా మంత్రి గారు ఇచ్చారండి, మరి మేము ఇవ్వద్దా? ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు కనబడుతుంది సార్. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఆయన ఇవ్వడం కాదు, అందరితో ఇప్పించాడు. ఆయన ఇచ్చిన విరాళాన్ని మనం 6 కోట్లే అనుకుంటున్నాము, కాదు. ఆయన ఇచ్చిన విరాళం 100 కోట్లకు చేరింది. ఎలాగా? ఆయన సొంతంగా 100 కోట్లు ఇచ్చాడు ఇప్పటి వరకు విరాళాలు. అవి పక్కన పెడితే ఈసారి 6 కోట్లు ఆయన ఇచ్చాడు కదా. ఆయన్ని చూసి ఇచ్చిన, బయటకు వచ్చిన విరాళాలు ఇచ్చిన వాళ్ళు, ఇన్స్పైర్ ఇచ్చిన అవన్నీ కూడా ఆయన ఖాతానే కదా లెక్క. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కూడా మేము ఇస్తున్నామంటే అవి దాదాపు 100 కోట్లకు పైగా చేరుంటాయి. రాజకీయాల నుంచి ఇస్తున్నారు సార్, అలాగే సినిమాల నుంచి కూడా ఇస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు చూసి ఇన్స్పైర్ అవుతున్నారని అనుకోవచ్చు సార్. డెఫినెట్గా ఇలాంటి నాయకుడు సమాజంలో ఉండాల్సింది, ఇలాంటి నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు సెల్యూట్ చేయాలి, ఎందుకంటే అలాంటి ఒక మనిషిని గెలిపించుకున్నారు, అలాంటి ఒక నాయకుడిని గెలిపించుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు లాంటి ఒక దార్శనికుడిని గెలిపించుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది దేశానికి ఆదర్శంగా నిలబడింది. అందుకే ఇవాళ వరద సహాయక చర్యలు కూడా అందరూ తలా ఒక చేసి అందరిని గట్టు మీదకి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.